అల్లూరి జిల్లా ముంచంగపుట్టు మండలం మాకవరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 11 మంది రైతులు చోళ్లు, సామలు, వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయంపై గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం రైతులందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మంట అంటించడంతో చోళ్లు, సామలు, వరి కుప్పలు కాలి బూడిదయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కుప్పల కాలి బూడిదయ్యాయి. సంవత్సరం అంతా ఎంతో కష్టించి పంట చేతికి వచ్చే సమయంలో వరి కుప్పల కాలి బూడిదవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు ఉండడంతో ముందుగానే పంట కోతల కోసి కుప్పలుగా పెట్టుకున్నామని, ఇంతలోనే అగ్ని ప్రమాదం జరగడంతో తమంతా రోడ్డున పడ్డామని, తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రమాద సమయంలో సమీపంలోని అగ్నిమాపక వాహనం కూడా లేకపోవడంతో బూడిద మిగిలిందని రైతులు వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మాకవరం సర్పంచ్ వంతల గంగాధర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో 11 మంది రైతుల వరి, చోలు, సామల కుప్పలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. ఈరోజు ఏదైతే మాకవరం పంచాయతీలో ఈ గ్రామంలో జరిగిన సంవత్సరం అంతా పండించిన పంట రైతులు 11 మంది ఉన్నారండి. ఏది వర్షము సూచన విషయం మీద కుప్పలు ఉర్చి పంటని వాళ్ళు ఇది చేసుకొని ఇంటిలో తీసుకెళ్లే టైంలో ఈరోజు ఎవరైతే ఈ రోడ్డు మీద తిరిగి పంటల్ని ఎవరు ఈ దారి మీద పెట్టడం వలన ఆ కుప్పల్లో వెళ్ళిపోయి కుప్పలు మొత్తం కాలిపోయాయండి. మొత్తం 11 మంది ఈరోజు ఏదైతే ఆ కుటుంబం ఉన్నారో ఆ కుటుంబానికి ఏదైతే మొత్తం పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి, మొత్తం అగ్ని మొత్తం ఇదైపోయాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఈరోజు దయచేసి ఆ 11 కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ జీవన పరిస్థితుల్లో ఏదైతే ఆ పిల్లల జిల్లలతో సంవత్సరం అంతా బతికే పంట ఈరోజు మొత్తం అగ్నిలో కాలిపోవడం వలన చాలా కుటుంబం చాలా ఆవేదన ఈరోజు గురి అవుతున్నారు. కాబట్టి మనము ఈరోజు మాకవరం పంచాయతీలో అన్ని డిపార్ట్మెంట్ పరంగా ఇలాగే మనం పోలీస్ డిపార్ట్మెంటు, మన రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంపీడీ డిపార్ట్మెంట్ పరంగా ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి దీనికి దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏదైతే నష్టపోయిన రైతులకి ఏదైనా వాళ్ళ నష్టం ఇమీడియట్గా వెంటనే వాళ్ళకి చెల్లించుకొని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సార్ నా పేరు మఠం సూర్యనారాయణపల్లి సార్. మేము ఇక్కడ 11 మంది కుప్పలు వేసాము. అదే కుప్పలు కాలిపోయింది, కుప్పలు దగ్గర ఉండడం కాలిపోయింది. అయితే ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం ఏమైనా అందించాలని కోరుకుంటున్నాం సార్. ఇవాళ మాకవరం గ్రామంలో మా పంటలన్నీ కోసుకొని ఆ తుఫాన్లు ఉన్నాయంటే తీసుకొచ్చి కుప్పలు వేసుకున్నాము. కుప్పలు వేసుకుంటే 11 మంది రైతులు కుప్పలన్నీ కూడాను దగ్గర ఒక కుప్ప ₹1,00,000 ఖరీదు చేసేది. మొత్తం ఎవరు పోకిరి వెధవలో లేకపోతే ఏ విధంగానో మంటెట్టేసి వెళ్ళిపోయారండి. అందరూ కూలి పనులకు వెళ్ళిపోయారు. ఎవరు ఆర్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. మేము అందరూ పరిగెట్టుకొచ్చి ఆర్పేలోపు మొత్తం పంటలన్నీ ధ్వంసమైపోయిందండి. చేతికి వచ్చిన పంట రైతు ఒక్కొక్క కుప్ప ₹1,00,000 ఖరీదు చేసేది. పిల్లలతో ఎంతో కష్టపడి తీసుకొచ్చి కుప్పలు వేసుకున్నారు. నూర్చుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్దాం అనేసరికి ఎవరో పోకిరి వెధవలో వచ్చి మంట పెట్టేశారు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవ్వరు కూడా ఇవాళ మరి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఆ పంటలన్నీ అమ్ముకుంటే ఇవాళ సామాన్లు అయితే కేజీ ₹40 దగ్గర ఉందండి. ఒక్కొక్క కుప్ప కనీసం 20 బస్తాలు పెట్టుకొని చూసుకున్నా 20 బస్తాలు చూసినా ₹70,000-80,000 రూపాయలు అమ్ముకోవాల్సింది ఒక్కొక్క రైతు. కన్నీరు మున్నీరుగా మొత్తం గ్రామం అంతా వచ్చి ఇవాళ పరిగెట్టి ఆర్పుకున్నామండి. ఆర్పినా కూడా ఏమీ లేదు, బూడిద తప్ప ఏం మిగలలేదు. మాకు కనీసం ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా కూడా అంటే ఫోన్ చేసి తెప్పించుకుందామన్నా ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ ఎటువంటిది ఏం లేదు. అందువల్ల ఊరు గ్రామస్తులందరూ చాలా చాలా ఆవేదనతో చాలా బాధపడుతున్నాము. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కానీ, ఐటీడీఏ పీఓ గారు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఈ గ్రామంలో ఈ 11 మంది రైతులకి పంటలు చేతికొచ్చింది పోయిన పంటని ఏవైనా ఆర్థిక సహాయం ఇప్పించగలరని మేము హృదయపూర్వకంగా గ్రామస్తులందరూ కలిసి కోరుకుంటున్నాం సార్.